యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండల కేంద్రంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. వేసవి కాలం కావడంతో తాటి ముంజలను తీసుకొచ్చి ప్రజలకు చలవదనాన్ని పంచడం కోసం అనేక రకాలుగా కష్టాలు పడి తాటి చెట్లను ఎక్కి ముంజలు కొట్టుకొచ్చి ప్రజలకు విక్రయిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎక్సైజ్ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వివరాల్లోకి వెళ్తే సంస్థానారాయణపురం మండల కేంద్రంలో కొంతమంది వ్యక్తులు ముంజలు తీసుకొచ్చి వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రోడ్డు పక్కన పెట్టి విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రోజు కొంతమంది ఎక్సైజ్ పోలీసులమని చెప్పేసి అక్కడికి వచ్చి, ఇక్కడ ముంజలు అమ్మడానికి మీకు అనుమతి ఉన్నదా, దీనికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ముంజలను అంటూ వాళ్ళని బెదిరించడమే కాకుండా, ఇక్కడ మీరు ముంజలు అమ్మినా లేకపోతే పోలీసులకు మాకు డబ్బులు ఇవ్వకపోయినా మీ పైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని 5,000 రూపాయలు డిమాండ్ చేయడంతో చివరికి చేసేదేమీ లేక ఆ ముంజలు విక్రయిస్తున్నటువంటి ఆ సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడిపోయి వాళ్ళకి ఆ 2,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి ఆ 2,000 రూపాయల్లో 1,700 రూపాయలు ఫోన్ పే ద్వారాగా చెల్లించి మిగతా 300 రూపాయలని నగదు రూపంలో ఇవ్వడమే కాకుండా, మా సిఐ మా ఎస్ఐకి హైదరాబాద్ ముంజలు పంపించాలి కాబట్టి ముంజలు ఇవ్వాలని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర ముంజలు కొట్టించుకొని వెళ్ళినటువంటి ఘటన చాలా అమానవీయమైనటువంటి పరిస్థితుల్లోకి ఎక్సైజ్ పోలీసులు వెళ్ళారా అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక తాటి ముంజ తినడానికి మన నోటి దగ్గరికి రావాలంటే ఆ ముంజలు తీసుకురావడానికి ఆ వ్యక్తి పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఎత్తైనటువంటి తాటి చెట్లను ఎక్కి వాటిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి వాటిని కొట్టి అందులో ఉన్నటువంటి ముంజల్ని ప్రజలకు విక్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటి కష్టపడేటటువంటి కష్టజీవుల దగ్గర కూడా ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఈ విధమైనటువంటి దోపిడీకి పాల్పడడం అనేది మండల కేంద్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అయితే ఓ రేంజ్లో వేసుకుంటా ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసుల్ని. దీనిపైన వెంటనే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మేము ఎక్సైజ్ కానిస్టేబుల్లమనో లేకపోతే ఎక్సైజ్ అధికారులమనో ఎవరైతే ఆ కామన్ మ్యాన్ని బెదిరించి వాళ్ళ దగ్గర 2,000 రూపాయలు తీసుకోవడమే కాకుండా కొన్ని ముంజల్ని ఫ్రీగా తీసుకుపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇది శ్రమ దోపిడీ, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మానవత్వాన్ని మంటగలిపేటటువంటి సంఘటనగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఉన్నతాధికారులు ఉపేక్షించొద్దు. ఎందుకంటే ఇది రాబోయే కాలంలో ఇది దేనికైనా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థానారాయణపురం మండల కేంద్రంలో ఎక్సైజ్ పోలీసులు చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానిస్టేబుల్సా లేకపోతే సిబ్బందా ఇంకా ఎవరైనా కావచ్చు, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నెటిజన్లు కోరుతా ఉన్నారు.